హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇప్పటిదాకా అంతా ఫ్రీగా ఇచ్చి మొబైల్ కస్టమర్లు మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుంది రిలయన్స్ జియో. కానీ ఇక ఏప్రిల్ 1 నుంచి అందరితో పాటుగానే రీఛార్జ్ చేసుకోవాల్సిందేనని రేట్ల చిట్టా ప్రకటించింది. నెట్వర్క్ స్పీడ్ తక్కువగా ఉండడం, కొనుగోలు చేసి వాడాల్సి రావడం తదితర కారణాలతో జియోపై క్రేజీ తగ్గుతోంది. ఇది గమనించిన పోటీ టెలికాం సంస్థలు తమదైన ఆఫర్లతో ముందడుగు వేస్తున్నాయి. ఇండియా నంబర్ 1 టెలికాం సంస్థ ఎయిర్టెల్ ఇప్పటికే ₹345 ప్యాక్తో ప్రీపెయిడ్ కస్టమర్లకు అన్లిమిటెడ్ కాల్స్తో పాటు రోజుకు 1 GB డాటాను అందిస్తోంది. ఈసారి ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ సేవలపై దృష్టి సారించింది. పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం ఓ చౌక ప్యాక్ను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ₹150 సరికొత్త ప్యాక్ను అందించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా బయటకు వచ్చింది. ₹150 ప్యాక్తో రోజుకు 1 GB డాటాను 28 రోజుల వ్యాలిడిటీతో అందించడానికి ఎయిర్టెల్ వ్యూహరచన చేస్తోంది. ఈ 1 GB డాటాలో 500 MB పగలు, 500 MB రాత్రి 12 తర్వాత వినియోగించుకునే విధంగా ప్యాక్ను ప్రవేశపెట్టనుంది. జియోను ఆశ్రయిస్తున్న వారిలో ఎక్కువ మంది డాటానే ఆశిస్తున్నారని ఎయిర్టెల్ భావిస్తోంది. ఇందులో భాగంగానే వాయిస్ కాల్స్తో సంబంధం లేకుండా ఈ ₹150 మంత్లీ డాటా ప్యాక్ను అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. అదే జరిగితే ఎంచక్కా ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకొని ఇక జియో గురించి మర్చిపోతారని భావిస్తోంది. యోయో న్యూస్, హైదరాబాద్.